2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు మాజీ ఎంపీ వివేక్. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అంతా కృషి చేయాలన్నారు. గాంధీభవన్లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సబితా నేతృత్వంలో ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు అటెండ్ అయ్యారు. త్వరలో ప్రతి నియోజకవర్గం నుంచి చురుగ్గా పనిచేసే 30 మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు వివేక్. ఆదిలాబాద్ జిల్లా కాన్స్టిట్యూన్సీ వైజ్ లీడర్షిప్ ని డెవలప్ చేయండి. ఎందుకంటే లోకల్ లీడర్షిప్ డెవలప్ చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి 24% అది ఇప్పుడు కేవలం 17-18% ఓట్స్ వస్తాయి, గెలుస్తామని చెప్పినారు. సో మీరు అది మీ ఇంటెలిజెన్స్ లో మీరు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇమేజ్ మంచిగా ఉన్నది, ఎవరు గెలవగలుగుతారు మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మీరు మీటింగ్స్ పెట్టి మీరు పోయి చేస్తే డెఫినెట్లీ అందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరిగి రావాలని చెప్పి డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. కొందరు అంటున్నారు 2019లో డెఫినెట్ గెలుస్తామని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ పరిస్థితి కనబడుతుంది. దానికి పనిచేసే అవసరం ఉంది. ఖాళీ మాటలలో మేము వస్తాము, మేము ఆ పరిస్థితులు కరెక్ట్గా లేవు. ఇప్పుడు కేవలము కాన్స్టిట్యున్సీ వైజ్ కార్యకర్తలను మొబిలైజ్ చేయడము చేసినప్పుడే వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ అయినప్పుడే మన పార్టీ డెఫినెట్లీ డిస్ట్రిక్ట్గా ముందుకు రావచ్చు. గెలిచినప్పుడే నాకు టీపీసీసీ పదవికి ఏమన్నా స్థాయి ఉంటుంది. అందరూ కూడా అదే ఆలోచనతో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ కొన్ని విషయాలు చెప్పి ఇంకా ఎక్కువ చెప్పేది అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకసారి పోయిన తర్వాత అన్ని ఒక్కొక్క కార్యకర్త విషయం ఆలోచన ఏముంటుందో ఎట్లా చేయాలో మీకే అర్థమై మీ డైరెక్షన్స్ ప్రకారంగా ఒక్క మాట అయితే మీ అందరి తరఫున మేము మీకు విశ్వాసం చూపిస్తున్నాము. అందరం కలిసి మీ లీడర్షిప్లో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలని చెప్పి మేము అందరం